నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. కరాటే క్లాస్లో పరిచయం కిడ్నాప్ వరకు వెళ్ళింది. టీనేజ్ ప్రేమ కథ మైనర్ బాలిక అపహరణకు దారితీసింది. 4 బైకులు, 8 మంది యువకులు, సినిమా ఫక్కీలో కిడ్నాప్. క్షణాల్లో అమ్మాయి మాయం. గుంటూరు జిల్లా మంగళగిరిలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఒక్క సినిమాను తలపించే రీతిలో జరిగిన ఈ కిడ్నాప్ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి మైనర్ బాలిక ఇంటిపైన దాడి చేసి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసి ఆమెను ఎత్తుకెళ్లినటువంటి తీరు స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. మంగళగిరిలోని గుండాలయ్యపేటకు చెందినటువంటి ఒక బాలికకు స్థానికంగా నివాసం ఉండేటువంటి రవితేజ అనేటువంటి యువకుడితో కరాటే క్లాసులో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో విషయం బాలిక తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళింది. తమ కూతురు ఇంకా మైనర్ కావడంతో ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ఆమెను మందలించారు. రవితేజకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంచి చేర్పించి చదివిస్తూ ఉన్నారు. అయితే వరుస సెలవులు కావడంతో ఆ బాలిక 2 రోజుల క్రితం తన ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రవితేజ ఎలాగైనా ఆమెను తనతో తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన 7 స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళిక వేశారు. 4 బైకులపైన రవితేజ అతని ఫ్రెండ్స్ ఆ బాలిక ఇంటికి వెళ్లారు. సినిమాల్లో చూపించే విధంగా ఒక్కసారిగా రవితేజ తన ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లోకి ప్రవేశించాడు. బాలికను బలవంతంగా బయటికి లాక్కొచ్చాడు. దీంతో షాక్కి గురైనటువంటి బాలిక తల్లిదండ్రులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ యువకుడు వారిపైన దాడి చేశారు. రెప్పపాటు కాలంలోనే బాలికను బైక్పై ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. కాలనీలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తేరుకున్న వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తీవ్రతను గమనించినటువంటి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులు వెళ్లినటువంటి మార్గాన్ని గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు తెల్లవారేసరికి నిందితుల ఆచూకీ కనుక్కొని ప్రధాన నిందితుడు రవితేజతో పాటుగా మిగిలిన 7 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక క్షేమంగానే ఉన్నప్పటికీ ఆమెకి ఇంకా 18 ఏళ్లు నిండకపోవడంతో చట్ట ప్రకారం ఆమె నిర్ణయానికి విలువ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ఆమె తమ ఇష్టపూర్వకంగానే వెళ్ళినప్పటికీ మైనర్ను తల్లిదండ్రుల సంరక్షణ నుంచి వారి అనుమతి లేకుండా తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా కిడ్నాప్కు పాల్పడినటువంటి 8 మంది యువకులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. టీనేజ్ ఆకర్షణలు, ఆవేశపూరిత నిర్ణయాలు యువత భవిష్యత్తును ఎలా చిక్కుల్లో పడేస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.